ఓం శ్రీ గురుభ్యం నమః. మీది సింహరాశ అయితే మీరు ఈ ముఖం గల రుద్రాక్షను ధరించండి. మీది తులారాశ అయితే మీరు ఈ ముఖం రుద్రాక్షను ధరించండి. ఇవన్నీ కూడా కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీలు మాత్రమే. స్కాంద పురాణం ప్రకారం శ్రేష్టమైనవి రెండే రెండు రుద్రాక్షలు. అది ఒకటి ఏకముఖి రుద్రాక్ష, రెండవది పంచముఖి రుద్రాక్ష. వీటిని ధరించేవారు శివలోకాన్ని చేరి శివసన్నిధిలో ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు అని స్కాంద పురాణంలో వివరించారు. రుద్రాక్షం పంచముఖస్థదాచయ ఏకముఖ స్మృత ఏ ధారయంత్యేకముఖం రుద్రాక్షమనిశం నరాః రుద్రలోకం చ గచ్చంతి మోదంతే రుద్ర సంవిదే జపస్తపః క్రియాయోగః స్నానం దానార్చనాదికం క్రియతే యచ్చుభం కర్మ హ్యనంతం చాక్షదారయేత్. అంటే జపం, తపం, క్రియా, యోగం, స్నానం, దానం, అర్చనం, అభిషేకం ఇలాంటి కర్మలన్నీ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో రుద్రాక్ష ధారణ వల్ల అంతటి పుణ్యం లభిస్తుంది అని.